హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్లో. ఈరోజు అయితే మనం క్యారెట్ హల్వా చేద్దాం. ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్లీ మనం క్యారెట్ని అయితే బాగా గ్రైండ్ చేసుకునే విధంగా చేయాలి. ఆ తర్వాత మనం అయితే ఫస్ట్లీ ప్యాన్ అయితే పెట్టాలి. దానికి ముందు స్టవ్ వెలిగించాలి. ఆ తర్వాత మనం 2 స్పూన్స్ గీ అయితే వేయాలి. హీట్ ఎక్కువ వరకు అయితే ఉంచాలి. ఆ తర్వాత మనం అయితే డ్రై ఫ్రూట్స్ అయితే గీలో వేయాలి, ఎందుకంటే టేస్ట్ కోసం. ఆ తర్వాత మనం అయితే అవి ఒక బౌల్లోకి అయితే తీసుకొని ఇంకో 2 స్పూన్స్ గీ అయితే వేయాలి. వేసిన తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న క్యారెట్ ఐటమ్ అయితే వేయాలి. వేసిన తర్వాత బాగా మిక్స్ అయితే చేయాలి. మిక్స్ చేసే లోపు మనం అయితే వీడియోస్ అయితే చాలా మంది చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. అలానే చిటికెడంత సాల్ట్ వేసి మనం మూత అయితే పెట్టాలి. 5 to 10 minutes అయితే క్యాప్ పెట్టి ఉంచండి. తర్వాత మనం అయితే తీసి ఒక కప్పు మిల్క్ అయితే వేసి బాగా క్యారెట్ అనేది దగ్గరికి అయ్యే వరకు ఉంచాలి. ఉంచిన తర్వాత 2 టేబుల్ స్పూన్ నెయ్యి అయితే వేయాలి. నెయ్యి అయితే వేసుకున్నాక బాగా మిక్స్ చేసి ఈలోపు మీరైతే లైక్ అయితే చేసుకొని వచ్చేయండి. ఆ నెక్స్ట్ బాగా మిక్స్ చేసుకొని ఒక కప్ షుగర్ అయితే వేసుకొని, అది కూడా మీకు ఎంత సరిపోతుందో అంత వేసుకోండి. షుగర్ వేసుకున్న తర్వాత అయితే బాగా మిక్స్ చేయండి. మిక్స్ చేసిన తర్వాత ముందుగా రెడీ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అయితే వేయండి. వేసిన తర్వాత బాగా మిక్స్ చేయండి. మీకు ఎలాంటి ఫుడ్ వీడియోస్ కావస్తే కామెంట్ అయితే చేయండి, మనం అయితే చేద్దాం. తర్వాత అయితే బాగా మిక్స్ చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ చేసుకున్న తర్వాత మూత అయితే పెట్టి 5 to 10 minutes అయితే ఉంచండి. మూత అయితే తీయగానే మనకైతే రెడీ అవుతుంది. ఏంటది? క్యారెట్ హల్వా. ఇప్పుడైతే నీట్గా ఒక బౌల్ అయితే తీసుకున్న బౌల్లో మనం సర్వ్ అయితే చేసుకోవాలి. క్యారెట్ హల్వా చేసుకున్న తర్వాత మనం అయితే టేస్ట్ చేయడానికి అయితే ప్రిపేర్ చేద్దాం. గార్నిష్ కోసం వీడియోలో ఉన్నట్టయితే సర్వ్ అయితే చేసుకోండి. చేసుకున్న తర్వాత అయితే టేస్ట్ చేద్దాం. టేస్ట్ విషయానికి వస్తే చాలా బాగుంది క్యారెట్ హల్వా. మీరు కూడా ఇంట్లో అయితే ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. ఎలా ఉందో అయితే కామెంట్